యుద్ధం విషయంలో కూడా స్పెక్యులేట్ చేసి రాజకీయాలు ఎన్నికలు హర్యానాలో ఎవరు గెలిస్తే ఒకవేళ హర్యానాలో ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు ఇది ఏంటే నాకు అర్థం కాదు. గ్రహశకలం భూమిని గుద్దుకుంటే ఏమవుతుంది, సూర్యుడు చంద్రుడు ఒకరొకరు కొట్టుకుంటే ఏమవుతుంది అన్నట్టున్నది. ఇది ఎలా ఊహించుతాం ఇప్పుడు? దీనికి కూడా స్పెక్యులేషన్ అయినా పాలిటిక్స్లో స్పెక్యులేషన్ ఉందంటే అర్థం ఉంటుంది, యుద్ధంలో కూడా స్పెక్యులేషనా? ఒకవేళ రష్యా అది చేస్తే, ఒకవేళ అప్పుడు చైనా ఇటుంటే, ఆ వేళ అమెరికా అటుంటే, యూరప్ ఇటుంటే ఎవడు చెప్పగలుగుతారండి దీనికి? డెఫినెట్గా తీవ్ర రూపం దాల్స్తుంది. అనుమానం ఉన్నది రష్యా ప్రత్యక్షంగా కనుక ఇరాన్కు మద్దతుగా ఉంటే అక్కడ అమెరికా ఇజ్రాయెల్కి ఉన్నది కనుక చాలా సీరియస్ రామిఫికేషన్స్ అయితే ఉంటాయి. కానీ ఒకవేళ ఇట్లయితే ఒకవేళ అట్లయితే అప్పటివరకు మనం ఉండడం కూడా తెలియదు. సో ఇది మీరు అడిగారంటే అర్థం మీడియాలో చాలా చోట్ల ఈ మాట వచ్చింది, లేదా జాతీయ మీడియాలో కూడా విల్ ఇట్ లీడ్ టు థర్డ్ వరల్డ్ వార్ అని వచ్చింది. దాన్నే మీరు అడుగుతున్నారు, మీ తప్ప నేను అంటలేను. కానీ ఈ ధోరణి ఏంటి అంటున్నా, జాతీయ మీడియాలో కూడా విల్ ఇట్ లీడ్ టు థర్డ్ వరల్డ్ వార్. ఎస్ నిజమే, ఇరాన్కు ఇజ్రాయెల్కు ఘర్షణ ఒక ప్రాంతీయ వార్ల అంటే ఇజ్రాయెల్ హమాస్ల మధ్య ఉన్నది కాస్త ఇజ్రాయెల్ ఇరాన్ ఒక విస్తృతమై ఒక రీజనల్ వార్గా దారితీసేటువంటి స్థితికి వచ్చింది. ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా ఉంది, ఇరాన్కు బహుశా రష్యా మద్దతు ఇవ్వవచ్చు. ఎందుకంటే లెబనాన్ ప్రైమ్ మినిస్టర్ రష్యా అధ్యక్షుడు పుటిన్తో మాట్లాడారని వస్తుంది. రష్యాకు చెప్పే ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడులు మొదలుపెట్టిందని కూడా వస్తున్నాయి. సో డెఫినెట్గా ఇరాన్కు సిరియాలోని బషర్ అల్ అసాద్ ప్రభుత్వానికి మంచి సంబంధాలు ఉన్నాయి, రష్యాకు సిరియాకు, రష్యాకు ఇరాన్కు మంచి సంబంధాలు ఉన్నాయి. సహజంగానే అమెరికా ఇజ్రాయెల్తో ఉంది కనుక రష్యా చైనా పోలరైజ్డ్ ప్రపంచంలో ఇరాన్ వైపు ఉండవచ్చు.